చిరంజీవి బ్రహ్మానందం గారి ఒక సినిమా ఫంక్షన్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారా దానికి వచ్చాను. వచ్చి నేను ఒక 2-3 క్లిప్పింగ్లు చూశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను బ్రహ్మానందాన్ని ఎలా గుర్తుపట్టాను, బ్రహ్మానందాన్ని ఎలా చెన్నై తీసుకెళ్లాను, బ్రహ్మానందాన్ని ఎలా పెద్దవాడిని చేశాను, బ్రహ్మానందం ఇప్పుడు ఆడియో ఫంక్షన్ ఏదో ప్రీ రిలీజ్ చేసుకుంటే ఇద్దరు పెద్ద హీరోలు రాలేదంట, రాజా రవీంద్ర నాకు చెప్పాడు, నేను మన బ్రహ్మానందం కదా అని నేను వచ్చాను, నా ఇమేజ్తో నేను ఆ సినిమాను లేపితే అందరూ పైకి లేస్తారు, చాలా డల్గా ఉన్నారని చెప్పేసి నేను వచ్చాను, నా టాలెంట్ ఇట్లా ఉపయోగిస్తానని బాగా సొంత డబ్బాలు ఎక్కువ కొట్టుకున్నాడు. చాదస్తం ఎక్కువైపోయింది అనుకుంటా చిరంజీవికి. అవన్నీ ఒక ఎత్తు. ఒక 2 వీడియోలు ఉన్నాయి, అందులో ఒకటి మెయిన్ వీడియో, ఒకటి కొసమెరుపు. ఆ 2 వీడియోలు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. నేను ఆల్రెడీ చూసేసాను, మీకోసం మళ్ళీ చూపిస్తాను. చిరంజీవి ఎవరి గురించి ఆ వ్యాఖ్యలు చేశారు అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. నాకైతే ఒక ఫోటో ఒకటి ఉంది మైండ్లో. మరి మీకు ఎవరి ఫోటో మైండ్లోకి వస్తుంది ఈ మాటలు విన్న తర్వాత? ఫోటో పెట్టలేకపోతే కింద కామెంట్ సెక్షన్ రాయండి. అంటే ఒక అది ఆ ఎమోషన్ అది చూస్తేనే తెలుస్తుంది. ఒకసారి చిరంజీవి గారి తాతగారి పిక్చర్ ఇప్పటి వరకు నాకు తెలిసి మేమైతే చూడలేదండి. మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు. వెరీ గుడ్. ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యారు ఆయన. వెరీ గుడ్. అండ్ ఆయన నీకు ఎవరి పోలికలైనా ఎవరి బుద్ధులు రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎవరు? ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు 2 అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అడిగితే 3వ వ్యక్తి పాప ఎవరో ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అని ఒక జాలిపోలేదు ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా 3 మనకు తెలిసి 4-5 ఉన్నాయో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. చిరంజీవి గారు ఆదర్శంగా తీసుకోలేదట. మరి ఎవరు ఆదర్శంగా తీసుకున్నారు? రాధాకృష్ణ నాయుడుకి 2 భార్యలంట, ఇంటి బయట 3 ఆవిడ ఉండేదంట. అంటే ఇంకా 4-5 గురించి నాకు తెలియదు అన్నాడు. ఇవన్నీ చిరంజీవి యాజ్ ఇట్ ఈస్ గా చెప్పిన మాటలు, మీరు నేను చెప్పేటి కాదు. ఏం చిరంజీవి నాకు అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు చిరంజీవి ఇంతకుముందు ఏదైనా డ్రింక్ చేసేట్లా యాక్టింగ్ చేస్తే అవి బాగా పేలేటివి. అంటే గరాన మొగుడులో కానీ ఇంకో సినిమాలో నాకు తక్కువ గుర్తు రావట్లేదు, తాగిన సీన్లలో చెలరేగిపోయాడు. నాకు అది గుర్తుకొచ్చింది తక్కువ. ఏం గురుడు 2 పెగ్గులు వేసుకుని వచ్చి ఏమన్నా మాట్లాడుతున్నాడని. ఎందుకంటే రాధాకృష్ణ నాయుడు గురించి చెప్పు అంటే రాధాకృష్ణ నాయుడు ఎఫ్ఐఆర్ల గురించి, రాధాకృష్ణ నాయుడు సరసాల గురించి, రసికుడని ఇవన్నీ చెప్తున్నాడు. ఇక్కడ రాధాకృష్ణ నాయుడిని ఎవడూ చూడలేదు. మీకు రాధాకృష్ణ నాయుడు పోలికలు రాకపోతే చాలు అని పెద్దలు అనేవాళ్ళంట వాళ్ళ ఇంట్లో. కానీ మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? నాకైతే గుర్తొచ్చారు. నేను వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నాను కాబట్టి మాట్లాడను. మీకు ఎవరు గుర్తొచ్చారో కింద కామెంట్ సెక్షన్ రాయండి. అండ్ వీళ్ళే అవకాశం ఇస్తారండి. ఇప్పుడు ఇదేదో సెల్ఫ్ ట్రోలింగ్ లా ఉంది. మళ్ళీ లాస్ట్లో ఏంటి, నేను సినిమా ఇండస్ట్రీకి పోయినా నాకు ఆయన పోలికలు రాలేదన్నాడు. నువ్వు సేఫే. ఎవడు దొరికింది ఎవరు, బక్రా అయ్యేది ఎవరు? సెల్ఫ్ ట్రోలింగ్ చేసుకుంటారు, ఇట్లంతా వచ్చేసి మాట్లాడతారు. ఇప్పుడు సమాజం అన్న తర్వాత వాళ్ళు మాట్లాడిన దాని మీద రియాక్ట్ అవుతారు, ఏదైనా మాట్లాడతారు. మళ్ళీ వచ్చేసి మా అన్నని అన్నారు, మా వాడినా, ఇంకెవరు చేసుకోలేదా, ఎవరికి లేవా, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎవరు మొదలు పెట్టమన్నారు అధ్యక్ష? ఇప్పుడు బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ అంటారు, మరి చిరంజీవి బ్రాండ్ ఏదో నాకు తెలియదు. ఎందుకు డౌట్ వస్తుందంటే ఒకసారి ఏదో అంటే ఏదో కామెడీ కొద్దీ అన్నాడు అనుకోవచ్చు. అదే విషయాన్ని అంటే అలా డౌట్ వచ్చే విషయాన్ని రెండోది కూడా చెప్తాడు చూడండి. కొసమేరు పదే రెడ్ ఫేస్ పెడతాడంట బ్రహ్మానందం గారి గురించి చెప్తూ, మీమ్స్ లో ఏదో రెడ్ ఫేస్ పెడతాడంట, ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు అలాంటి ఫేస్ పెట్టాడని చెప్తున్నాడు గురుడు. చిరంజీవి గారు అంటే ఒక రకంగా ఎంజాయ్ చేయండి. లైక్ మీకు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పండి. దట్స్ యువర్ ట్రూ నేచర్ అని మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. బికాస్ ఈవినింగ్ అయినప్పుడు 2 పెగ్గులు వేసుకొని సరదాగా అదేదో ఈవెంట్ ముందు కూర్చొని వచ్చి మాట్లాడినట్లు నాకు అనిపించింది.
కానీ ఇక్కడ మందు కొట్టి మాట్లాడారా, మందు కొట్టకోకుండా మాట్లాడారా అనేది పక్కన పెడితే ఎవరి గురించి మాట్లాడాడు, ఎవరికి ముగ్గురిలో తాత రాధాకృష్ణ నాయుడు పోలికలు వచ్చాయన్నదే ఇక్కడ పాయింట్. మీకేమన్నా బల్బు వెలిగిందా? ఈ పాటికి ఈ వీడియో అయిపో లోపలే ఒక 100 మెసేజ్ల కింద వచ్చింటాయి. టిక్ 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 టిక్. నాకు తెలిసి 99.9% అందరూ కూడా సేమ్ పేరే పెడతారని నాకు తెలుసు. ఎస్, నాకు తెలుసు. ఆ పేరే రాస్తారు. వాళ్ళ అన్నే సెల్ఫ్ ట్రోలింగ్ చేస్తున్నాడు. మనం ఎంతండి నిమిత్త మాత్రంలో.